హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఇండియన్ నేవీ నుంచి ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ INSET 1 2024 అనే రిక్రూట్మెంట్ని అయితే రిలీజ్ చేసింది నేవల్ సివిలియన్ స్టాఫ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే వస్తుంది ఈ ఇండియన్ నేవీ నోటిఫికేషన్. ఇందులో పర్మనెంట్ గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్ ఉన్నాయి. మీరు కనుక INSETని క్లియర్ చేసి ఫర్దర్ స్టెప్స్లో కూడా క్లియర్ చేసినట్లయితే మీకు ఫైర్ మ్యాను, చార్జ్ మ్యాను, దాని ట్రేడ్ మ్యాను, అలాగే MTS పొజిషన్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కుక్కు ఇలాంటి పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. దీనికి పోస్టింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా వేస్తారు పోస్టింగ్. ఇవన్నీ పర్మనెంట్ గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్ అని క్లియర్గా నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. ఇది ఇండియన్ నేవీ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చూద్దాం ఈ వీడియోలో. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. పర్మనెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అయితే ఉన్నాయి. చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్స్ చేయండి. సో ఇక్కడ చూడండి, షార్ట్స్ రూపంలో కూడా నేను ఏమన్నా పర్మనెంట్ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఉంటే వెంటనే ఇలా చేసేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎవరు మీరు మిస్ అవ్వకూడదని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి, చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు జిల్లా కోర్టుకి ఇప్పుడైతే వచ్చేసి ఇండియన్ నేవీకి సంబంధించిన నోటిఫికేషన్కి కనుక వచ్చినట్లయితే ఇక్కడికి ఇలా కిందకి రండి ఫ్రెండ్స్. ఇండియన్ నేవీకి సంబంధించిన నోటిఫికేషన్కి ఇలా కిందకి వచ్చినట్లయితే ఇక్కడ గ్రూప్ బి పొజిషన్స్ నాన్ గెస్టెడ్ లెవెల్ 6 శాలరీ పే చేస్తారు. 35,400 నుంచి 1,12,400 వరకు అయితే వస్తుంది. చార్జ్ మ్యాన్లోనే ఫ్యాక్టరీ మెకానిక్స్ అలా పొజిషన్స్ ఉన్నాయి. 1 వేకెన్సీ, 10 వేకెన్సీస్, 18 వేకెన్సీస్ కేటగిరీ వైజ్కి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్లియర్గా ఇచ్చారు. అలాగే హారిజెంటల్ రిజర్వేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సైంటిఫిక్ అసిస్టెంట్ అయితే వచ్చేసి టోటల్ 4 ఉన్నాయి. OC కేటగిరీకి అయితే వచ్చేసి 2 ఉన్నాయి. ఇది గ్రూప్ సి నాన్ గెస్టెడ్, దీనికి లెవెల్ 4 శాలరీ పే చేస్తున్నారు. డ్రాఫ్ట్ మ్యాన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. 1 వేకెన్సీ, టోటల్ 2 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అయితే ఒకటైతే ఉంది. నెక్స్ట్ ఫైర్ మ్యాన్ వేకెన్సీస్ చూద్దాము. వెస్టర్న్ నావల్ కమాండ్, ఈస్టర్న్ నావల్ కమాండ్, సదరన్ నావల్ కమాండ్, అండమాన్ నికోబార్ కమాండ్ మొత్తం కలిపి 194 వేకెన్సీస్ అయితే వేశారు. ఫైర్ మ్యాన్ లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. నెక్స్ట్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి లెవెల్ 3 శాలరీ పే చేస్తారు. ఇది కూడా అన్ని కమాండ్స్లో ఉన్నాయి. వెస్ట్రన్, ఈస్టర్న్, అండమాన్ నికోబార్ కమాండ్స్లో ఉన్నాయి. టోటల్ 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్రిజర్వ్డ్కి. ఇక్కడైతే వచ్చేసి టోటల్ 58 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫైర్ మ్యాన్ టోటల్ 444 వేకెన్సీస్, అందులో 194 అన్రిజర్వ్డ్కి అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ట్రేడ్స్ మ్యాన్ మేట్ చూడండి, గ్రూప్ సి నాన్ గెస్టెడ్ లెవెల్ 1 శాలరీ పే చేస్తారు. ఇది కూడా 3 కమాండ్స్లో అయితే ఉన్నాయి జాబ్స్. టోటల్గా అయితే వచ్చేసి ఇక్కడ 161 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 74 అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్కి మిగతా కేటగిరీస్ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్ వర్కర్ అయితే వచ్చేసి టోటల్ 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వెస్ట్రన్ అండ్ సదరన్ నావల్ కమాండ్స్లో అయితే ఉన్నాయి. కుక్కు అయితే చూద్దాము. కుక్ అయితే లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. సదరన్ నావల్ కమాండ్లో టోటల్ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సదరన్ నావల్ కమాండ్లో 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 12 శాలరీ పే చేస్తారు. ఇవి ఫ్రెండ్స్ వేకెన్సీస్. అండ్ దీనికి అర్హత అయితే వచ్చేసి సంబంధిత విభాగాల్లో ITI 10th కంప్లీట్ చేసి ITI చేసి అయితే ఉండాలి. ఏజ్ అయితే వచ్చేసి 18 to 25 ఇయర్స్ కొన్ని పొజిషన్స్కి అయితే నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అండ్ 18 to 27 ఇయర్స్ కూడా ఉంది. ఫైర్ మ్యాన్, ఈ ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి అయితే చెక్ చేసుకోండి. పెస్ట్ కంట్రోల్ దానికైతే వచ్చేసి కుక్కు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18 to 25 అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. అండ్ ఇక్కడ చార్జ్ మ్యాన్కి బ్యాచిలర్ సైన్స్ ఇన్ డిగ్రీ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చేయాలి. మీరు లేదా డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు. చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీకి మీరు దీనికి కూడా డిగ్రీ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసినా లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసినా పర్వాలేదు. మెకానిక్ దానికైతే డిప్లొమా ఇన్ మెకానికల్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్వాలిటీ కంట్రోల్గా సైంటిఫిక్ అసిస్టెంట్కి BSc డిగ్రీ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసినా పర్వాలేదు. లేదా మెటీరియల్ అనాలిసిస్, టెస్టింగ్ టెక్నిక్స్, మెషినరీ నాయిస్ ఇవి చేసైతే ఉండాలి. డ్రాఫ్ట్స్ మ్యాన్ కన్స్ట్రక్షన్ అయితే వచ్చేసి డ్రాఫ్ట్ మ్యాన్షిప్ అయితే చేసైతే ఉండాలి.
సో మీరు మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ చేసి అయితే ఉండాలి. ఇక్కడ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఉండాలి. ఫైర్ మ్యాన్ అయితే 12th క్లాస్ పాస్ అయిపోయి ఫైర్ ఫైటింగ్ కోర్స్ అయితే చేసి అయితే ఉండాలి. ఇంకా మిగతా అదర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఫైర్ ఇంజన్ డ్రైవర్ అయితే 12th క్లాస్ పాస్ అయిపోయి మస్ట్ పోసెస్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. అండ్ దీనికి కూడా మెజర్మెంట్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ట్రేడ్స్ మ్యాన్ మీరు 10th క్లాస్ పాస్ అయిపోయి ఐటీఐ అయితే ఉండాలి. పెస్ట్ కంట్రోల్ కూడా మెట్రికులేషన్ కంప్లీట్ చేసి అయితే ఉండాలి కంపల్సరీగా. దీనికి ఎటువంటి ఐటీఐ అయితే అవసరం లేదు, బట్ మీకు నాలెడ్జ్ ఇన్ హిందీ రీజనల్ లాంగ్వేజెస్ మీద అవగాహన ఉండాలి. కుక్ అయితే మెట్రికులేషన్ చేసి 1 year ఎక్స్పీరియన్స్ కుక్గా అయితే ఉండాలి. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే వచ్చేసి వీళ్ళు మెట్రికులేషన్ చేసి ఇండస్ట్రియల్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి పాస్ అయ్యి ఐటీఐ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పాస్ అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్ అయితే వచ్చేసి మీరు ఏమేమి వర్క్ చేస్తారో కూడా క్లియర్గా ఇచ్చారు. ఎక్కడెక్కడ పోస్టింగ్ ఇస్తారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ అండ్ జాబ్ ప్రొఫైల్ అని చెప్పేసి మీరు క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను అన్ని ఈ వీడియోలో చెప్పడం కుదరదు కదా. కుక్ అయితే వచ్చేసి సూప్స్, మీట్స్, వెజిటబుల్స్ ఇట్లా చేయాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ అయితే వచ్చేసి ఈ పనులన్నీ చేయాలి. ఇలాగా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. డిఫరెంట్గా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయని చెప్పాను కదా, అది కూడా ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో అయితే ఇచ్చారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే వచ్చేసి స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, రిటర్న్ ఎగ్జామినేషన్. సో అది చూడండి, ఇలా అయితే ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈచ్ 20-25 మార్క్స్కి అయితే ఉంది. 90 minutes టైం అయితే ఇస్తారు. సిలబస్ కూడా వీళ్ళే క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో మీరు ఏం చేస్తారంటే అప్లై చేసిన వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకుని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. జస్ట్ స్కిప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి క్లోజింగ్ అయితే వచ్చేసి 2nd August 2024 లోపల మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పోర్టల్ క్లోజ్ అవుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంకా ఉంటే అప్లై అయితే చేసేసుకోండి వెంటనే. సో నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వెంటనే మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇగో చూడండి, టోటల్ 64 కేటగిరీస్లో అయితే ఉన్నాయి. ట్రేడ్స్ మ్యాన్, ఐటీఐ, ఇక్కడ చూడండి ఐటీఐ ట్రేడ్స్ ఎలిజిబుల్ ఫర్ అప్లైయింగ్ ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పేసి ఏ ఐటీఐ ట్రేడ్స్ వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ క్లియర్గా ఇచ్చారు. టోటల్ 64 ట్రేడ్స్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఫ్రెండ్స్, దీనికైతే వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ అయితే చూద్దాము. ఎగ్జామినేషన్ ఫీ అయితే వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళైతే వచ్చేసి 295 రూపీస్ అయితే పే చేయాలి. సో మీరు ఎలాగైనా పే చేయొచ్చు, మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు ఫ్రెండ్స్. నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చింది ఫ్రెండ్స్. వీళ్ళు ఇలా కిందకి వచ్చినట్లయితే కింద రకరకాలుగా ఫార్మేట్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ ఫార్మేట్ కావాలంటే ఆ ఫార్మేట్లు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్లియర్గా నోటిఫికేషన్ కావాలన్నా డౌన్లోడ్ చేయొచ్చు. సో ఎవరైనా ఉంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, రిజిస్టర్ అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్, వీ హ్యావ్ సెండ్ ఏ వెరిఫికేషన్ లింక్ టు యువర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి, క్లిక్ ఆన్ ద లింక్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ అని చెప్పేసి క్లియర్గా వచ్చింది ఫ్రెండ్స్. నేను నా మెయిల్ ఐడిని అయితే చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నావీ ఐఎన్సెట్ నుంచి ఇక్కడ క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఐడి వస్తుంది. సో నేనైతే క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ యువర్ మెయిల్ ఐడికి అయితే వెళ్తున్నాను. తర్వాత నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కోడ్ అయితే వచ్చింది. సో కోడ్ పంపించాలంటే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అంటే నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కోడ్ అయితే వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేసుకుని మొబైల్ నెంబర్ కూడా వ్యాలిడేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ పాస్వర్డ్ ఇచ్చండి. ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు. 8 to 20 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి. 1 అప్పర్ కేసు, లోయర్ కేసు నెంబర్ అయితే ఉండాలి. ఇవన్నీ చేసి క్యాప్చర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో నేను ఇచ్చిన నా మెయిల్ ఐడి అలాగే నేను సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసేసాను. ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. సో అవైలబుల్ పోస్టులు అయితే గ్రూప్ బి నాన్ గెస్టెడ్ అనే ఛార్జ్ మ్యాను, సో ఎమ్యూనిషన్ వర్క్షాప్, ఇట్లాగా ఇక్కడ వరకు ఏమేం పొజిషన్స్ పడ్డాయో గ్రూప్ బిలో, గ్రూప్ సిలో అన్ని రకాల పొజిషన్స్ అయితే ఇలా చూపిస్తుంది. అండ్ దాని కిందనే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బటన్ ఉంటుంది. సో అలాగే మీరు క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మెట్రికులేషన్ ఆర్
మీరు ఐటీఐ రిలేటెడ్ ఏదైనా చేసినా పాస్ అయిపోయి ఉండాలి. అలాంటి వాళ్ళు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎలిజిబుల్. సో నేను ఇప్పుడు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన అప్లై నవ్ అనేది క్లిక్ చేయాలి. అప్లై నవ్ అని క్లిక్ చేయడంతోటే ఈ క్వాలిఫికేషన్ అయితే చూపిస్తుంది. సో నా దగ్గర క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి సేవ్కి వెళ్తున్నాను. సో డూ యూ వాంట్ టు కంటిన్యూ క్లిక్ ఓకే టు ప్రొసీడ్ అంటే ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అని క్లిక్ చేయడంతోటే ఇక్కడ చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్లో నా ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో మీకు డూ యూ హ్యావ్ ఆధార్ ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే నో అని పెట్టండి. సో ఇక్కడైతే సాల్యూటేషన్స్ అంటే మీ ఫస్ట్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటే రాయండి. అలాగే మీ జెండర్ మెన్షన్ చేయండి ఇక్కడ. సో ఫీమేల్కి అయితే అప్లికేషన్ ఫీ లేదు. హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్ అంటే నో అని పెట్టండి. ఒకవేళ చేంజ్ చేస్తే ఎస్ పెట్టండి. మీ మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే ఈవెన్ విడోనా, డివోర్స్డ్ ఉమెనా, సో మీరు జ్యుడిషియల్లీ సపరేటెడ్ అంటే నో అని పెడుతున్నాను. ఒకవేళ ఉంటే అవి మెన్షన్ చేయండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కన్ఫర్మ్ ఫాదర్ నేమ్, కన్ఫర్మ్ మదర్ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ ఏంటో మీ కేటగిరీ మెన్షన్ చేయండి. మీరు కన్ఫర్మ్ కేటగిరీ, సో మళ్ళీ అదే మెన్షన్ చేయండి. పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటే నేను నో అని పెడుతున్నాను. ఎస్ అని పెడితే ఏ డిజబిలిటీ మెన్షన్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పెట్టండి. నేను నో అని పెడుతున్నాను. డిజబుల్ డిఫెన్స్ సర్వీస్ పర్సన్ అయితే అడుగుతుంది, నేను నో అని పెడుతున్నాను. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ విత్ 3 years కంటిన్యూషన్ సర్వీస్ ఉందా మీకంటే నాకు లేదు కాబట్టి నేను నో పెడుతున్నాను. ఆర్వీఐ మెరిటోరియస్ స్పోర్ట్ పర్సన్ అంటే నో అని పెడుతున్నాను. ఒకవేళ ఉంటే మాత్రం ఎస్ పెట్టండి. ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. అప్లోడ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద మీ మెట్రికులేషన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అంటే ఫైల్ సైజ్ అనేది మినిమం 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. చేసుకోవాలో ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసుకుని అది ఎక్కడి నుంచి చూస్ చేసుకోవాలో చూస్ చేసుకోండి. చూస్ చేసుకుని సేవ్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చేసి ఎడిషనల్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఆ నెక్స్ట్ స్టెప్ ఫోటో క్యాప్చర్, ఆ నెక్స్ట్ స్టెప్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్, ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్, ఎగ్జామ్ సిటీ ప్రియారిటీ, ప్రివ్యూ అండ్ సబ్మిట్, ఇలా ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయితే చేయాలి మీరు. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ నేషనాలిటీలో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్కి అయితే తీసుకొచ్చింది. నేషనాలిటీలో సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేయండి. రిలీజన్ అయితే హిందూ సెలెక్ట్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు ఫ్రెండ్స్ మీ 10th క్లాస్లో ఎలా ఉన్నాయో అలా ఇవ్వండి. ఇచ్చేసేసి నెక్స్ట్ సేవ్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ డూ యూ వాంట్ టు క్లిక్ అంటే ఓకే అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అండర్స్టూడ్ అని కొట్టండి. ఇక్కడ క్యాప్చర్ అయితే మీరు లైవ్లో ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి. క్యాప్చర్ 1, క్యాప్చర్ 2, క్యాప్చర్ 3, క్యాప్చర్ 4 అంటే వెనకాల ఎలా అంటే ఒక ప్లెయిన్ గోడ దగ్గరికి వెళ్ళి ఉంచోండి. సో ఇది మైక్రో వెబ్ క్యామ్ ద్వారా ఫొటోస్ అయితే తీస్తుంది. సో మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉండాలి. అలాగే వేరే మనుషులు ఎవరు ఉండకూడదు, మీ ఫేసే కనిపించాలి ఫ్రెండ్స్. అలా ఇట్లా 4 క్యాప్చర్స్ తీసుకుని వ్యాలిడేట్ అండ్ సేవ్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే తీసుకెళ్ళింది. డూ యూ హ్యావ్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ దిస్ పోస్ట్ అంటే ఎస్ అని క్లిక్ చేయాలి. ఎందుకంటే ఎసెన్షియల్ ఉంటేనే ఈ పోస్ట్కి అప్లై చేయాలి. సో ఎగ్జామ్ పాస్, ఏ స్ట్రీమ్లో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ, ఎంత డేట్ ఆఫ్ పాసింగ్, ఇప్పుడు సర్టిఫికేట్ నెంబరు, అలాగే అంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ సర్టిఫికేట్లో టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, పర్సంటేజ్ మార్క్సా, సిజిపిఐ ఏ విధంగా వచ్చిందో, సో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ దాని యొక్క సర్టిఫికేట్ 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ ఇక్కడ చూస్ చేసేసుకుని ఫైల్ సైజ్ అనేది 50 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలి. ఇచ్చేసి నెక్స్ట్ సేవ్గా వెళ్ళినట్లయితే ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయరు, అలాగే ఏ ఫీల్డ్, ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు, ఎంత శాలరీ డ్రాన్ చేశారు, అప్లోడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఇవన్నీ చేసి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి మాత్రం ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ లేకపోతే స్కిప్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు, నేను స్కిప్ చేస్తున్నాను. ఎగ్జామినేషన్ సిటీ అయితే వచ్చేసి మీరు ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నారు, నేనైతే మన తెలుగు స్టేట్స్లో అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వచ్చేసి ఫస్ట్ అయితే ప్రిఫరెన్సెస్ నేను హైదరాబాద్కి అయితే ఇస్తాను. ఇక్కడ హైదరాబాద్ ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ 2 అయితే వచ్చేసి ఎక్కడ ఇస్తున్నారో చూస్తున్నాను. సో విజయవాడ అయితే ఉంది. థర్డ్ ప్రిఫరెన్స్ అయితే వచ్చేసి ఇంకా చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే విశాఖపట్నం దొరికింది, విశాఖపట్నం పెట్టేసుకుంటున్నాను. సో మీకు కూడా మీ ఊరికి దగ్గరగా సిటీస్ ఏ ఉంటాయి పెట్టుకోండి. నేను సేవ్ అండ్ ప్రొసీడ్కి వెళ్తున్నాను. డూ యూ వాంట్ కంటిన్యూ క్లిక్ ఓకే అయితే నేను ఓకే అని క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అని క్లిక్ చేయడంతో నెక్స్ట్కి అయితే తీసుకెళ్తుంది.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రివ్యూకి అయితే వచ్చేసాను. ప్రివ్యూలో మీరు 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ని, ఏమన్నా మిస్టేక్స్ చేశారా, ఏమన్నా ఏమి మిస్టేక్స్ చేయలేదంటేనే సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ అప్లికేషన్కి అయితే వెళ్తున్నాను. సో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మాత్రం సరి చేసుకోండి. నా దగ్గర ఏం మిస్టేక్స్ లేవు కాబట్టి నేనేం చేస్తున్నానంటే సబ్మిట్ అప్లికేషన్కి అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్ నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి నాకు అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఒకవేళ మేల్ క్యాండిడేట్ అయితే మాత్రం మీరు సబ్మిట్ చేసే ముందు పేమెంట్కి అయితే తీసుకెళ్తుంది. పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీ పే అయితే చేయొచ్చు. సో టోటల్ 295 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్ మేల్ క్యాండిడేట్స్. సో ఆ పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత పీడిఎఫ్ అయితే వస్తుంది. ఆ పీడిఎఫ్ని ఫర్దర్గా సేవ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా, నెంబర్స్ మర్చిపోకుండా మీ మెయిల్ ఐడీకి అయితే వేసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.